హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైరా టాక్స్. ఈరోజు మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. వర్కింగ్ డేలో వెళ్ళడం చాలా బెస్ట్ అండి. మండే మాత్రం హాలిడే ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో వెహికల్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మేమైతే కార్లో వెళ్ళాము. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. జూ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 to 4 PM వరకు ఉంటుంది. సో పార్కింగ్ ఏరియా నుంచి బయటకు వచ్చేసరికి మీకు అక్కడ టికెట్ కౌంటర్ అయితే కనపడుతుందండి. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది ఎంట్రీ ఫీ. 3 to 12 years బిలో పిల్లలకైతే 50 రూపీస్ ఉంటుంది. సో టికెట్ అనేది ఆన్లైన్లో కూడా మీరు ముందే బుక్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే వ్యూ మొత్తం గ్రీనరీతో ఉండడం వల్లనేమో నాకైతే ఫుల్ ప్లెజెంట్గా అనిపించింది. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో వెళ్ళామండి. సో వాళ్ళ పాప మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి నార్మల్గా నడిచే వాళ్ళు నడవచ్చండి. లేదంటే మాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ని అయితే తీసుకున్నాము. ఇది పెద్దవాళ్ళకైతే 120 రూపీస్ ఉంటుంది టికెట్. చిన్నపిల్లలకైతే 70 రూపీస్ ఉంటుంది. అండ్ ఫిష్ ఎక్వేరియం టికెట్ కూడా తీసుకున్నాము. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 20 రూపీస్ ఉంటుంది టికెట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి తీసుకొస్తే మాత్రం. నేను ఓవరాల్గా అన్ని ఫిషెస్ చూపిస్తాను మీకైతే. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అక్కడ కొన్ని పిక్స్ దిగేశాక బ్యాటరీ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ బ్యాటరీ వెహికల్స్ అనమాట. ఒకటి ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. లోపలికైతే ప్లాస్టిక్ ఐటమ్స్, పాలిథిన్ కవర్స్, పాలిథిన్ బ్యాగ్స్ అయితే అలో చేయరు. క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, స్టీల్ బాక్సెస్ మాత్రమే అలో చేస్తారు. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ మాలాగే వస్తే మాత్రం టిఫిన్ చేసి రండి. లేదంటే క్యారీ చేసుకునైనా తీసుకురండి. అక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉండదు. ఓన్లీ స్నాక్ ఐటమ్స్, సమోసా, పఫ్స్ అని ఉంటాయి అంతే. ఫుడ్ కోర్ట్, క్యాఫెటేరియా, క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. మేమైతే సండే వచ్చామండి, అందుకే చాలా జనాలున్నారు. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే మీరు క్లాక్ రూమ్లో స్టోర్ చేసుకోవచ్చు. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బ్యాటరీ వెహికల్లో మనం 4 పాయింట్స్ వరకు తిరగొచ్చు. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బెంగాల్ టైగర్ ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటిని నేను మీకు చూపిస్తాను. ఒకసారి నాతో పాటు చూసేయండి. మాకైతే 3 hours టైం పట్టిందండి. సఫారీకి అయితే మేము వెళ్ళలేదు అండ్ మ్యూజియం కూడా వెళ్ళలేదు. జంగల్ సఫారీకి వెళ్ళాలనుకుంటే 150 రూపీస్ ఉంటుంది ఏసీ మినీ బస్కి. 100 రూపీస్ అయితే నాన్ ఏసీ బస్కి ఉంటుంది టికెట్. మొత్తం టోటల్గా కవర్ చేయాలంటే మాత్రం మీకు ఈజీగా 6 to 7 hours టైం పడుతుందండి. సో మీరు ఎవ్రీథింగ్ అనేది చూడాలనుకుంటే మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యండి. సో నార్మల్ మొబైల్ ఫోన్స్ అయితే అలో చేస్తారండి. స్టిల్ కెమెరా అయితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీడియో కెమెరా ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టాయ్ ట్రైన్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో పెద్దవాళ్ళకైతే టికెట్ 80 రూపీస్ ఉంటుంది. పిల్లలకైతే 40 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ పార్క్ టోటల్ వచ్చేసి 380 acres అయితే ఉంటుందండి. సో ఇది 1963లో ఎస్టాబ్లిష్ అయితే చేశారు. సో అప్రాక్సిమేట్లీ 1500 యానిమల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఉంటాయి. ఇక్కడ ఇండియన్ రైనోస్, ఏసియాటిక్ లయన్స్ అండ్ బెంగాల్ టైగర్స్ చాలా యానిమల్స్ అయితే ఉన్నాయండి.
ఇస్తా. మా బేబీ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉందండి. లేడా? ఫైనల్గా ఫోర్త్ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇది చూసిన తర్వాత ఎగ్జిట్ ఉంటుంది. ఫైనల్లీ రెప్టైల్ హౌస్కి అయితే వెళ్తున్నాము. 30 రూపీస్ టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకి. చాలా రకాల స్నేక్స్ ఉన్నాయండి లోపట. సో నేను చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి. మీకు కెఫెటేరియా కూడా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని అండ్ టీ, కాఫీ ఎవ్రీథింగ్ అనేది అక్కడ దొరుకుతుంది. మోస్ట్‌లీ నేను చూసిన ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైరా టాక్స్.